విధంగా పోలీస్ అధికారులు బెదిరించి సతీష్ రెడ్డి గన్మ్యాన్ తో ఆయన దగ్గరున్న గన్నును గుంజుకొని కాల్చారని చెప్పి మా 16 మంది అభంశుభం తెలియని మా అందరి మీద కూడా జెండా హత్య కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా వేమల పోలీస్ స్టేషన్ పరిధిలో 26/2005 ఎఫ్ఐఆర్ నెంబర్ ఈ రోజు కూడా కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇంకా ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు, విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. మీరు ఆ రోజు ఎన్నికల తర్వాత ఎలాంటి హింసా కార్యక్రమాలకు పాల్పడే సందర్భం పులివెందులలో లేదు. ఎన్నికలైన తర్వాత అందరూ అల్లాయి బల్లాయి అందరూ అన్నదమ్ముల మాదిరి పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ లో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారని చెప్పి ఎంత పచ్చి అబద్దాలు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో 26 వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఒక వార్డు కూడా ఏకగ్రీవం కానీయలేదనే దుగ్ధతో దాని తర్వాత వెంటనే వచ్చిన ఒక నెలలోపే వచ్చిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అక్కస్తో మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది. మరణ వాంగ్మూలాలను కూడా నమోదు చేయడం జరిగింది. పులివెందులలో ఉన్న మా ఇంటిని, పులివెందులలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే అది ఎన్నికల హింస కదా. మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించామని చెప్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది, దాన్ని అమలు చేసింది. దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కాదని చెప్తున్నా. ఇంకా సిగ్గు లేకుండా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. కాంతి మధ్యన ఇక్కడుండే మేజిస్ట్రేట్ను ప్రలోభపెట్టి చనిపోయిన వ్యక్తితో వేలిముద్రలను ఆ రోజు వేయించి దీనికి తెలుగుదేశం పార్టీ వారే కారణం అని చెప్పింది వాస్తవం కదా. దానిపైన నేను ఫిర్యాదు చేశా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి. కాంతి మధ్య పైన 2005 నుంచి విచారణ ప్రారంభమైతే 2012 వరకు విచారణ జరిగింది. విచారణ జరిగే సమయంలో అడగడుగున అడ్డుపడింది మీరు, మీ కుటుంబ సభ్యులు కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. 2012 డిసెంబర్ 12వ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ గా ఉద్యోగం నుంచి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. ఆ కేసులో పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సంబంధ వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించకోకుండా అనైతికంగా ప్రవర్తించింది, అక్రమాలకు లేచిందని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకాలు చేస్తానంటూ దీనికి ప్రతిఫలాలు అనుభవించాల్సిందని చెప్పి బెదిరించే ధోరణికి పాడుతున్నాం. 2019 నుంచి 2024 వరకు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ప్రశ్నించిన ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి నాయకుని మీకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల మీద కేసు పెట్టాం. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక చిన్న ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ప్రతిపక్ష కార్యకర్తలను ఏ విధంగా వేధించి హింసించావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించావు. నువ్వేదో ఏమీ తెలియనట్టు అమాయకంగా మకం పెట్టి ఇప్పుడే ఈ రాష్ట్రంలో ఇప్పుడే హింస జరుగుతానట్టు కథలుగా చెప్తా ఉన్నావు. ఎందుకని వేంపల్లిలో సంఘటన జరిగిందో దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆ సంఘటనతో. అనవసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే చెప్తా ఉన్నా. మీ పక్కనుండే సతీష్ రెడ్డిని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శాంతికాముకుడు అని చెప్పించగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి బహిరంగంగా క్షమాపణ చెప్పేదానికని సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేను పోటీ చేసినప్పుడు పులివెందుల పట్టణంలో ఉండే పోలింగ్ బూత్లను ఆక్రమించాలని చెప్పి మీరు ప్రయత్నం చేయలేదా? లింగాలలో బలవంతంగా వందలాది మంది మీ వైఎస్ఆర్సీపీ గుండాలు మా పార్టీ నాయకులపైన దాడి చేసి రిగ్గింగ్ చేయాలనుకునే ప్రయత్నం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా చాలా చెప్తా ఉన్నాడు. ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా నియోజకవర్గంలో వివాదం లేపుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళను తీసేస్తున్నారని చెప్పి మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్తా ఉన్నా. మార్కెట్ యార్డ్లో ఉండే వాళ్ళని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? కడప రిమ్స్లో ఉండే వాళ్ళని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అంతకుముందు నియమితులైన వారందరినీ ఎందుకు తీసేయాల్సి వచ్చింది? మీరు ఏది చేస్తే మీరే చెప్పారు ఇందాక దాడులకు ప్రతిదాడులు చేసే అవకాశం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటుంది. దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
మీరు గతంలో మా పార్టీకి సంబంధించిన లేదు, మా పార్టీ హయాంలో అనేక మంది నిరుద్యోగులు ఉపాధి కల్పించే క్రమంలో ఎక్కడైనా ఖాళీలు ఉన్న పరిస్థితులలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగ నియామకాలు చేయడం జరిగింది. వారందరినీ కూడా మీరు తొలగించడం జరిగింది. మీరు తొలగించిన తర్వాత మీరైతే ఏం చెప్పారో, ఏదైతే తర్వాత అనుభవించాల్సి ఉందో తర్వాత అనుభవించే క్రమంలో మీ వాళ్ళు కూడా అనేక అక్రమాలు దారుణాలకు పాల్పడ్డారు కాబట్టి వారందరినీ కూడా తొలగించే క్రమాన్ని ఫిర్యాదుల మేరకు అధికారులు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు, ఆహాకారాలు చేస్తారని. మీరు పులివెందులున్న రేపు కానీ పులివెందులు ఉంటారు, మీకు రేపు ఇడుపులవాయ ఘాటుకు పోయే అవకాశం ఉంది. లేకపోతే పులివెందుల నుంచి ఇడుపులవాయ ఘాటుకు పోయే క్రమంలో అనేక పాఠశాలలు అనేక గ్రామాలు మీకు తారసపడతాయి. మీరు ఆ టయానికి పోయి మధ్యాహ్న భోజనం పెట్టే సమయానికి ఇవ్వండి. మధ్యాహ్న భోజనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం పెడతారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని ఏమైనా ఆపేశారు? మీరు పరీక్షించండి స్వయంగా. అవాకులు చెవాకులు మాట్లాడడం కాదు. మీ వల్ల విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బతీశారు. విద్యా వ్యవస్థను సరైన ఘాటులో పెట్టాలంటే మరో 2 సంవత్సరాలు పడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి లోకేష్ గారికి. మీరు పక్క నుండి ఇటుపలపాయ త్రిపురేటిని ఎంత సర్వనాశనం చేశారో అక్కడ మీరు ఒకసారి పరీక్షించండి, పరిశీలించండి. ఏ రోజైనా సరే మీరు కానీ మీ సోదరుడు అవినాష్ రెడ్డి కానీ ఏ రోజైనా సరే పోయి అక్కడ సౌకర్యాల పరిస్థితి ఏమి, విద్యార్థులు వాళ్ళు ఎలా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాటిని ఏ రోజైనా పరిశీలించారా? ఎంతసేపు అక్కడుండే